నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బాలాజీనగర్ 9వ లైన్ ప్రగతి నగర్ రోడ్ నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. డిప్యూటీ మేయర్ సజిలా, కార్పొరేటర్లు అశోక్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమంకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం 15 సంవత్సరాల నుంచి రోడ్లు లేక మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 18 లైన్లు కూడా వెట్ మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్, రెండు వైపులా కచ్చా డ్రైన్లు, ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా బాలాజీనగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి 2 డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు 40 లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. శబరిమలలో డిఓటీ డాక్టర్స్ ఆఫ్ శబరిమల ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ మెడికల్ క్యాంపులను అయ్యప్ప స్వామి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. గుంటూరులో పలువురు వైద్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనుమతితోనే ఈ మెడికల్ క్యాంపులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. నిపుణులైన వైద్యుల బృందం అందుబాటులో ఉంటుందని, భక్తులు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా ఫ్రీ మెడికల్ క్యాంప్కు వస్తే తగిన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. వారు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి శబరిమల వెళ్తూ ఉంటారు. మనం కూడా ఏ ఊర్లో చూసినా ఆంధ్ర రాష్ట్రంలో అయ్యప్ప దీక్షలు చాలా ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉంటాయి. శబరిమల వెళ్ళే భక్తుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. సో ఇలా వెళ్తున్న వారికి మండల పూజ టైంలో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఇంతమంది డాక్టర్స్ అవసరం అవుతారు. మేము కూడా వాలంటరీగా మా అంతటా మేంగా పాల్గొంటాము. మేము పాల్గొని కావాల్సిన మందులు కానీ, కావాల్సిన హాస్పిటల్ సెటప్ కానీ, కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మేము వాలంటరీగా చేసుకుంటాము. ఈసీజీ మెషిన్స్ కానీ, డిఫిబ్రిలేటర్స్ కానీ, హాస్పిటల్ కానీ, బెడ్స్ కానీ అన్నీ మేమే చేసుకుంటామని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దేవస్థానం బోర్డు ఇట్స్ ఎ వెరీ సర్ప్రైజింగ్లీ అండ్ వెరీ గ్రేట్ డెసిషన్ ఏంటంటే 9వ నెల 2024లో దేవస్థానం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు హెస్ గివెన్ పర్మిషన్ ఫర్ డివోటీ డాక్టర్స్ అసోసియేషన్. అంటే ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ బహుమతుల ప్రదానం జరిగింది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీ కోటేశ్వరరావు, ఇంటాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, గార్డెన్స్ దేవాలయం అధ్యక్షులు మస్తానయ్య, ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తుందని కోటేశ్వరరావు తెలిపారు. ఒక్కో ఫోటోతో అనేక జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఫోటోగ్రఫీ అనేది సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటిది ఫోటోగ్రఫీ. మనము కంటితో చూసినటువంటి ఒక దృశ్యం మన కంటికి ఒకలా కనిపిస్తే ఆ అందమైనటువంటి దృశ్యాన్ని మరింత అందవంతంగా తీసేటటువంటి వారు ఫోటోగ్రఫీ. మనం కొన్ని సూక్ష్మంగా మనం చూడలేకపోవచ్చు, కానీ మనం చూసేటటువంటి ఆ దృశ్యాల్లో ఉన్నటువంటి సూక్ష్మత్వాన్ని కూడా మన కళ్ళకి అందంగా చూపించేటటువంటి చాలా దృశ్యాలు. అందమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. చట్ట ప్రకారంగా కూడా ఫోటోగ్రఫీ అనేది ఒక బలమైనటువంటి సాక్ష్యాధారాలని జడ్జి గారికి చూపించేటటువంటి ఒక ఆయుధం, సాక్షిగా కూడా ఫోటోగ్రఫీ ఉంటుంది. కార్మికుల సంక్షేమం కోసం జీవి కృష్ణారావు చేసిన కృషి మరువలేనిదని ఏఐటీయూసీ నాయకులు చిన్న ఆంజనేయులు, మాల్యాద్రి, అమ్మిశెట్టి శివ అన్నారు.
డిసెంబర్ 1న జీవీ కృష్ణారావు 8వ వర్ధంతిని రేగుల రాఘవయ్య భవన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల కోసం కృష్ణారావు చేసిన పోరాటాలు అందరికీ ఆదర్శమని తెలిపారు. జీవీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జీవీకే అవార్డును ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావుకు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని రకాల అంటే హమాలీలు, మున్సిపల్ వర్కర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, అన్ని రకాల ఉద్యోగుల కోసం ఆయన కృషి చేశారు. ఆయన మున్సిపల్ కౌన్సిలర్గా అనేక పర్యాయాలు ఉండి కూడా ఆయన ఈ చిన్న చితక కార్మికుల కోసం కృషి చేసినటువంటి మహాయోధుడు కామ్రేడ్ జీవీ కృష్ణారావు గారు. వారి వర్ధంతి రేపు 1వ తారీఖు నాడు 8వ వర్ధంతి జరుగుతుంది. ఆ సందర్భంగా అందరూ దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కామ్రేడ్ జీవీ కృష్ణారావు గారు, గోగినేని సూర్యం గారు, మామిళ్ళపల్లి మాలకొండయ్య గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాలనీలు ఇవన్నీ. వీటన్నీ అభివృద్ధితో పాటు ఇంటింటికి పిలిచి ఈ కామ్రేడ్ ఏం చేస్తున్నాడు ఆఫీసుకు రమ్మని పేరును పిలవగలగా అనుభవం, కుటుంబాలతో ఆయన పెట్టుకున్న ఆలోచన అది మహనీయమైనది. అందుకనే ఆయన పేరుతో ప్రతి సంవత్సరం ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళకి ఒక అవార్డు ఇస్తున్నాం. ఫస్ట్ అవార్డు కామ్రేడ్ నల్లూరి వెంకటేశ్వరరావు గారు, 2వ అవార్డు కామ్రేడ్ శివారెడ్డి గారు, రైతు సంఘం నాయకులు. అట్టా పేదల ఇళ్ల నిర్మాణంకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు భూమి ఇచ్చి ఇంటి నిర్మాణంకు 5 లక్షల రూపాయలనివ్వాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి కోరారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ లబ్దిదారులు ఇచ్చిన అర్జీలను నెహ్రూ నగర్లోని 162వ సచివాలయంలో అందించారు. పేదల సొంతింటి కల నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాల్యాద్రి స్పష్టం చేశారు. 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వమని మరి తెలియజేస్తా ఉన్నాం. 2 సెంట్ల స్థలంలో 5 లక్షలతోటి నిర్మాణాన్ని చేపట్టి లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టియాలని ప్రభుత్వం ఏదైతే మరి పేదలు ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి వాటికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని, లేని పక్షంలో సిపిఐ పేదల పక్షాన్ని నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ జిల్లా కార్యదర్శి ఎర్రగొప్పు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. నెహ్రూ నగర్లో నిర్వహించిన వేడుకల్లో నాగేశ్వరరావు కేక్ కట్ చేశారు. పలువురు కూటమి నాయకులు దాసరి రాజా మాస్టర్, గాద వెంకటేశ్వరరావు, శివరాం, ఎడ్ల నాగమల్లేశ్వరరావు తదితరులు నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కాపునాడులో ఉన్నటువంటి ప్రతి సోదరుడికి రాధారంగ మిత్రమండలందరికీ కూడాను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఆశీర్వదించిన అందరూ కూడా రానున్న రోజుల్లో వారి ఆశీస్సులు నాకు కావాలని, అదేవిధంగా నా ధర్మపత్ని పద్మావతి గారు, నా కుమార్తె సాయిప్రియ, మా అబ్బాయి ఎర్రగోపి శ్రీనివాసు, వీళ్ళందరూ కూడాను నిలబడి చేసిన వాళ్ళందరూ కూడాను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని, దానికి అనుగుణంగా మీ ఆశీస్సులకు అనుగుణంగా నేను నడుచుకుంటానని, నాకు దేవుడు ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా ఎర్రగోపు నాగేశ్వరరావు గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించాలని, మా అందరి స్నేహం ఈ విధంగానే కంటిన్యూ అవుతూ ప్రజా జీవితంలో ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి భగవంతుడు మంచి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. మరొక మారు ఎర్రగోపు నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల్లో నిజంగా మనం ఆస్తిని ఎంత సంపాదించుకున్నది కాదు ముఖ్యం, మనుషుల్ని ఎంతమంది సంపాదించుకున్నది ముఖ్యం. ఆ మనుషుల్ని సంపాదించుకున్నటువంటి సోదరుడు నాగేశ్వరరావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఆ దేవుడు ఆయన కోరుకున్నది ప్రతి మనసులో కోరుకున్న ప్రతిదీ కూడా ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి ఈ మిత్ర బృందానికి అందరికి కూడా అన్న పుట్టినరోజుని ఇంత ఘనంగా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు చెప్తూ హ్యాపీ బర్త్డే. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.